హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు డే ఇన్ మై లైఫ్ అనే చిన్న వ్లాగ్ ఒకటి చేశాను. సో అందరూ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్ నుండి స్టార్ట్ చేశానండి. లంచ్ ప్రిపరేషన్ నుండి స్టార్ట్ చేశాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే ఫిష్ తీసుకున్నాను. బయట మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకున్నాం. అండ్ పాపకి చికెన్ బిర్యానీ కావాలంటే అది కూడా రెడీ చేస్తున్నాను ఈ వ్లాగ్లోన. తన కోసం చికెన్ తీసుకున్నాను అండ్ మా కోసం ఫిష్ తీసుకున్నాను. సో మా వారు చెప్పారు దాన్ని ఫ్రై చేయమని చెప్పారు. సో అందు గురించి దానికి మసాలాలు కూడా కలిపేశాను. క్లిప్ అయితే తీయలేకపోయానండి, సారీ ఫర్ దట్. మసాలాలన్నీ కలిపాక దాన్ని మనము డీప్ ఫ్రై చేసుకోవడమే, చాలా సింపుల్. సో అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ టైం కావాలంటే నేను ఫిష్ ఫ్రై ఎలా చేయాలనేది చిన్న షార్ట్ లాగా అప్లోడ్ చేస్తాను, సో మీరు వాచ్ చేయొచ్చు. సో పాప కొద్దిగా బిర్యానీ కానీ పుదీనాని ఇచ్చాను. తనని ఆకులు తీయమంటే తను ఏవేవో ముచ్చట్లు పెడుతుంది తప్ప వర్క్ పని అయితే చేయట్లేదు. ఇప్పుడు చెప్పినా అంతే పాప. కొన్ని ఏదో మనము షాప్కి వెళ్ళి ఏవో కుర్కురే బిస్కెట్స్ అలాంటివి పెడితే తప్ప తనైతే పని అయితే చేయదని చెప్తుంది. ఏ పని చేయాలంటే ఫస్ట్ లంచం అనేది ఇవ్వాలి, అలా ఉంటుంది మా పాపతోటి. సో ఈలోపు నేను కిచెన్కి వెళ్ళడం, ఇంట్లో కూడా పనులు అండ్ బట్టలు కూడా వేసాను. సో అవన్నీ చూడడం ఇవన్నీ అవుతుంది. అండ్ అదే రోజు మా హస్బెండ్ కూడా కొద్దిగా బ్యాక్ పెయిన్ అనేది ఉంది. ఆయన కూడా డ్యూటీకి వెళ్ళలేదు, సో ఇంట్లోనే ఉండిపోయారు. నెక్స్ట్ ఫిష్ ఫ్రై ఎలా అవుతుందండి అయ్యాక, సో దాన్ని వేరే పాట్లోకి కూడా నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఒకప్పుడు వంటలు అంటేనే తెగ భయం వేసేది, బట్ ఇప్పుడు ఏదెందుకో చిన్న హాబీలాగా అయిపోయింది నా లైఫ్లోనే. వంటలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, తెలియని కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. అండ్ ఈ వంటల వల్ల నాకు మా నైబర్స్ కూడా ఏదైనా కొత్త వంటకం చూసారంటే నాకు కంపల్సరీ నాకు ఇది చెయ్యు అని చెప్తుంటారు. సో ఆ వీడియో అయితే సేవ్ చేస్తారు అండ్ నా నెంబర్ కూడా పంపిస్తుంటారు, ఇది ట్రై చేయి అనుకొని. సో అందులో భాగంగానే ఈ కొబ్బరి జున్ను కూడా నాకు పై వాళ్ళు రిఫర్ చేయడం వల్ల నేను అది కొద్దిగా ట్రై చేశాను. బాగానే వచ్చింది. సెకండ్ టైం అయితే ఇంకా చాలా బాగా వచ్చింది. మీకు ఆ క్లిప్ కావాలన్నా నా ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ కిచెన్లో కూడా మళ్ళీ బిర్యానీ కానీ సేమ్ కుక్కర్లోనే పెట్టేశాను. బిర్యానీ అంటే విజిల్ ఇవ్వలేదు, జస్ట్ దమ్ పెట్టాను. ఎవ్రీ టైం చేస్తున్నట్టుగానే ఈసారి కూడా చేస్తాను బిర్యానీ. సో బిర్యానీ కూడా అయిపోయింది, మసాలాలన్నీ కలిపి పెట్టేశాను చికెన్కి యాజ్ యూజువల్. అండ్ రైస్ కూడా పక్కన నానబెట్టేశాను. అండ్ ఈలోప చిన్న చిన్న వర్క్లు కూడా ఇంట్లో ఉంటే అవన్నీ కూడా ఫినిష్ చేసుకోవడం. అండ్ సింక్లో కూడా చాలా సామాన్లు ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసుకున్నాను. వంటతో పాటు అవి కూడా క్లియర్ చేసుకోండి, ఎందుకంటే మనం లంచ్ చేసే టైంకి సింక్ కూడా చాలా ఖాళీగా ఉంటే మళ్ళీ గిన్నెలు ఎక్కువ పడతాయి కదా, సో అందు గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ కోసం అనుకుని అన్నీ వేసుకున్నాను కదా, సో దాన్ని అలా కలుపుతున్నాను. అండ్ ఇది అయ్యాక కూడా రైస్ ఇవన్నీ అందులోనే వేసాను. బిర్యానీ కూడా అయిపోయింది, బట్ ఎందుకో ఈ మధ్యలో చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. అది అన్ఎక్స్పెక్టెడ్లీ డిలీట్ కూడా అయ్యింది మొబైల్లోన. సో అది క్యాప్చర్ చేసిందే, బట్ ఎందుకో ఫోన్లో మాత్రం కనిపించలేదు. లంచ్ అయ్యాక సో అందరు చిన్న న్యాప్ వేసిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ అని ఇక్కడ మా బావ టీ అనేది పెడుతున్నారు. సో ఆయన టీ చాలా బాగా పెడతారండి. సో కొద్దిగా చేయి బావ అంటే ఆయన టీ పెడుతున్నారు. ఈలోపు బట్టలు ఇవన్నీ కూడా మేడపై నుండి ఇవన్నీ తీసుకుని వచ్చేసాను. సో అవి ఆరబెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడ మా పాప కూడా చాలా పేచి పెడుతుంటుంది, ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటుంది. ప్రతిదానికి కారణాలన్నీ వెతుక్కొని అది కాదు ఇది కాదు అని చెప్తూ ఉంటుంది. బట్ ఏమోలేండి, పిల్లలు ఉంటే ఇలానే ఉంటుందేమో ఇంట్లోన. నాకు అనిపిస్తుంది ఎవ్రీడే స్కూల్ ట్యూషన్ ఉంటేనే బెటర్, ఈ సండే కూడా స్కూల్ ఉంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ మా బావ కూడా మంచిగా టీ పెట్టేసి ఇచ్చారండి. చాలా సింపుల్గా చేస్తారు. మేము వాడే టీ పౌడర్లోనే నాకు తెలిసి అన్ని ఫ్లేవర్స్ ఉంటుంది. సో టీ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత నేను ఇక్కడ మా ఆఫ్టర్నూను దోశలకని పప్పును బియ్యం నానబెట్టానండి, అది అక్కడ గ్రైండ్ చేస్తాను. సో ఈలోపు మా పాప వచ్చి మమ్మీ మంచిగా ఒక జడ వేయు అంటుంది. తనకి ఎన్నిసార్లు జడ వేసినా సరే అది లాగేస్తూనే ఉంటుంది. ఇంకా అది నేను సరిగ్గా వేసాను లేదో కూడా అని వెళ్ళి చెక్ చేసుకుంటుంది పాప. నచ్చకపోతే అప్పటికప్పుడే తీసేస్తుంటుంది. నెక్స్ట్ దోశలు కానీ కూడా చట్నీ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా, అవ్వదు. పాప స్కూల్ అండ్ మా బావ ఆఫీస్ ఇవన్నీ ఉంటుంది, అందు గురించి. నెక్స్ట్ నేను ఇక్కడ
చట్నీ కూడా టమాటా కొత్తిమీర చట్నీ చేస్తాను. అది మా ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ చట్నీ అన్నమాట. సో అది కూడా ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేశాక చట్నీ కోసం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ టమాటా అండ్ ఈ క్లిప్ కూడా మన చిన్న షార్ట్ అనేది నేను పెట్టాను, అది కూడా వాచ్ చేయొచ్చు మీరు కావాలంటే. అండ్ తెచ్చిన బట్టలు సండే కదా 1 వీక్ బట్టలన్నీ ఒకేసారి మడత పెట్టాలి. సో ఇవన్నీ మొత్తం సర్దేస్తున్నాను, ఎక్కడిదక్కడ పెట్టేశానండి. అండ్ తర్వాత ఈ చట్నీ కూడా అయిపోయింది. అండ్ నేను లాస్ట్ డే చేసిన జున్ను ఏదైతే కొద్దిగా ఉందో కొబ్బరి జున్ను, అది మా బావకు కూడా ఇచ్చేసాను. సో ఆయన తినేసి ఇక అసలు వెజిటబుల్స్ ఏమీ లేదు, 1 వీక్ సరిపడే వెజిటబుల్స్ కూడా కావాలంటే ఆయన మార్కెట్ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ మా పాపకి మార్నింగ్ చేసిన చికెన్ బిర్యానీ ఉండేది కదా, సో బిర్యానీ ఉంటే వెంటనే ఆకలి వేస్తుంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అయినా ఆకలి వేస్తుంది బిర్యానీ ఉంటే. సో తను తింటాను అన్నది, సరే నువ్వు తినని చెప్పేశాను. అండ్ ఈలోపు మా బావ కూడా వచ్చేసారండి మార్కెట్ నుండి, కూరగాయలన్నీ సర్దేశాను. అండ్ డిన్నర్ కానీ అందరం కూర్చున్నాం. మార్నింగ్ చేసినవే ఉండేవి, జస్ట్ ఇప్పుడు అడిషనల్గా యాడ్ అయింది ఒక టమాటా కొత్తిమీర పచ్చడి మాత్రమే. సో ఇది మార్నింగ్ అని చేసినా కూడా సో అందరూ ఆ టైంలో తింటారు, డిన్నర్ టైంలోన. నాకైతే చాలా ఇష్టము. అసలు నోటికి అసలు ఏం బాగాలేనప్పుడు ఈ పచ్చడితో మంచిగా వేడన్నం తింటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనలీ ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. బాయ్ అందరికీ. నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.